పెన్షన్ డబ్బులు విత్‌డ్రా చేసుకుందామని బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తే అందులో వందలు, వేలు కాదు ఏకంగా వందల కోట్ల రూపాయలు కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించుకోండి ఒకసారి. అవును. సరిగ్గా ఇలాంటి షాకింగ్ ఘటనే బీహార్‌లోని ముజఫర్పూర్ జిల్లాలో జరిగింది. ఒక 82 ఏళ్ల వృద్ధుడు తన పెన్షన్ డబ్బుల కోసమని వెళ్లి అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేశాడు. అందులో ఏకంగా 759 కోట్ల రూపాయలు కనిపించాయి. అంతటితో ఆగకుండా ఆయన దివ్యాంగుడైన కొడుకు అకౌంట్ కూడా చెక్ చేశారు. అందులో కూడా అంతే మొత్తం ఉంది. మొత్తం 2 అకౌంట్లు కలిపి ఏకంగా 1500 కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూపించింది. దీంతో ఆ తండ్రి కొడుకులిద్దరి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఈ కథ ఏంటో, ఈ అకౌంట్లోకి అన్ని వందల కోట్లు ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాకు చెందిన కామేశ్వర్ మిశ్రా అనే ఒక వృద్ధుడు ఆదివారం నాడు తన పెన్షన్ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు స్థానిక కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్లారు. ఆయనతో పాటు దివ్యాంగుడైన అతని కుమారుడు కూడా వచ్చాడు. సెంటర్ ఆపరేటర్ వారి పెన్షన్ మొత్తాన్ని చేతికిచ్చిన తర్వాత కామేశ్వర్ మిశ్రా తన అకౌంట్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో చూద్దామని అడిగారు. ఆపరేటర్ స్క్రీన్ పైన బ్యాలెన్స్ చెక్ చేశారు. ఒక్కసారిగా షాక్ అయ్యి నోరెళ్లబెట్టాడు. ఎందుకంటే ఆ వృద్ధుడి అకౌంట్లో దాదాపు 759 కోట్ల రూపాయలు కనిపించాయి. వృద్ధుడి అకౌంట్లో 759 కోట్లు చూసి కంగారు పడ్డ ఆ ఆపరేటర్ వెంటనే పక్కనే ఉన్న ఆయన దివ్యాంగ కుమారుడి అకౌంట్ కూడా చెక్ చేశాడు. అందులో కూడా 750 కోట్లు ఉండేసరికి ఆ ఆపరేటర్తో పాటు ఆ తండ్రి కొడుకులకు ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. ఇలా ఆ ఇద్దరు అకౌంట్లలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ కలిపితే ఏకంగా 1500 కోట్ల రూపాయల పైమాటే. ఈ విషయం తెలియగానే ఆ చుట్టుపక్కల ప్రాంతాల జనం ఆ వృద్ధుడిని చూడటానికి క్యూ కట్టారు. అయితే తన అకౌంట్లోకి అన్ని వందల కోట్లు ఎలా వచ్చాయో అర్థం కాక ఆ వృద్ధుడు మాత్రం తలపట్టుకున్నాడు. ఈ ఊహించని పరిణామం పైన కామేశ్వర్ మిశ్రా స్పందిస్తూ తనకు అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, ఇది ఖచ్చితంగా ఏదో పొరపాటు అయి ఉంటుందని భావించి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంక్ ఉన్నతాధికారులు దీనిపైన విచారణ జరిపి ఆ తప్పును సరిదిద్దాలని కోరారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో లేదా సర్వర్లో జరిగిన సాంకేతిక లోపమై ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల కొందరి అకౌంట్లలోకి కోట్లు రావడం, ఆ తర్వాత బ్యాంకులు వాటిని వెనక్కి తీసుకోవడం చూసాం. మరి ఈ 1500 కోట్ల మిస్టరీ పైన సదరు బ్యాంక్ అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సిందే.